ఓకే. వాట్సాప్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో మన డైలీ లైఫ్లో మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి పడుకునే టైంలో గుడ్ నైట్ మెసేజ్ వరకు ప్రతిదీ మనం వాట్సాప్లోనే అప్డేట్ చేస్తాం. సో ఇలాంటి వాట్సాప్లో మనకి ఎలాంటి యాడ్స్ డిస్ప్లే అవ్వవు అండ్ అలాగే మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా పే చేయం. సో వెన్ కంపేర్ టు అదర్ యాప్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సో ఇందులో మనకి సర్టెన్ యాడ్స్ డిస్ప్లే అవుతాయి అండ్ సమ్ కేటగిరీస్లో మనం సబ్స్క్రిప్షన్ పే ఆప్షన్ కూడా ఉంటుంది. వీళ్ళు మన దగ్గర నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారో మనకు తెలుసు. కంపేర్ టు వాట్సాప్ వీళ్ళు మన దగ్గర నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకుని మనకి ఇప్పటికీ తెలియదు. ఎప్పుడైనా డౌట్ వచ్చుంటే ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తా. సో చివరి వరకు చూడండి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఇఫ్ యూ నాట్ పేయింగ్ టు ద ప్రోడక్ట్ దెన్ యువర్ ద ప్రోడక్ట్. సో ఎగ్జాక్ట్లీ ఇదే స్ట్రాటజీ పే చేస్తుంది వాట్సాప్ మన మీద. ఎలానో తెలుసుకుందాం. జాన్ అండ్ బ్రెన్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో మనలా కాకుండా వీళ్ళు కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి ఒక స్మార్ట్ యాప్ని కనిపెట్టారు. దాని పేరే వాట్సాప్, మనం డైలీ యూజ్ చేసే వాట్సాప్. సో వాట్సాప్లో స్టార్టింగ్లో ఓన్లీ స్టేటస్ అప్డేట్ ఫీచర్ మాత్రమే ఉండేది. స్టేటస్ అప్డేట్ అంటే మనం డైలీ పెట్టే లవ్ ఫెయిల్యూర్ స్టేటసెస్, సాడ్ స్టేటస్ కాదు. ఇట్స్ అబౌట్ ద పర్సన్ ఐదర్ బిజీ ఆర్ ఫ్రీ అనేది తెలుసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. సో మనం ఎలా యూజ్ చేస్తున్నాం మీకు తెలిసిందే. దాని తర్వాత చాటింగ్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలంటే ఫ్రీ కాదు, మినిమం SMS బ్యాలెన్స్ అయినా ఉండాలి. సో వాట్సాప్ రావడం వల్ల వరల్డ్ వైడ్గా ఎవరికైనా మనం ఇంటర్నెట్ యూజెస్ తోటి ఎన్ని మెసేజ్ అయినా సెండ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. వాట్సాప్ ఇది కావడానికి గల మెయిన్ రీజన్ సింప్లిసిటీ. సో మీ అందరూ తెలుసు వాట్సాప్ని ఎవరైనా యూజ్ చేయలేస్తారు. సో ఆర్ ఐదర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ద ప్రాసెస్ ఈజ్ సింపుల్ వాట్సాప్ వెన్ కంపేర్ టు అదర్ యాప్స్. అండ్ సెకండ్ రీజన్ నీట్ అండ్ క్లీన్. సో మనం వేరే యాప్స్ కంపేర్ చేస్తే కొంచెం గజిబిజిగా ఉంటాయి. సో వాట్సాప్ ఈజ్ సింపుల్గా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో దానివల్ల చాలా మంది అట్రాక్ట్ అవుతారు యూజ్ చేయడం. అండ్ నో కాంపిటీషన్. సో అప్పట్లో చాటింగ్ ఫీచర్స్ ఉన్న యాప్స్ ఏం లేవు కాబట్టి కాంపిటీషన్ ఏం లేదు. సో అందుకని లీడర్ ఇన్ మార్కెట్గా నిలిచిపోయింది. ఓకే, ఎంత లీడర్ ఇన్ మార్కెట్గా నిలిచిపోయినా కానీ వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ లేకపోయింది వాట్సాప్కి. సో దీని గురించి చాలా రీసెర్చ్ చేసింది. సో వాట్సాప్ యాడ్స్ డిస్ప్లే చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి యాడ్స్కి ఎగనెస్ట్గా ఉండేవాళ్ళు. సో దట్స్ ద రీజన్ మనకి ఇప్పటివరకు ఒక్క యాడ్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు వాట్సాప్లో. అండ్ బాగా ఆలోచించి వీళ్ళు ఒక ఫ్రీమియం మోడ్ అనేది తీసుకొచ్చారు. ఇది ఓన్లీ యూఎస్లో తీసుకొచ్చారు. ఈ ఫ్రీమియం మోడ్ ఏంటంటే మీ వాట్సాప్ ఇనిషియల్గా ఫ్రీ, కానీ మీరు సర్వీసెస్ కంటిన్యూ చేయాలంటే $0.99 పే చేయాలనే కండిషన్ పెట్టారు. సో ఇంకో కండిషన్ కూడా పెట్టారు, వాలంటరీగా పే చేయొచ్చు, మ్యాండేటరీ కాదన్నారు. సో చాలా మంది రావనుకున్నారు, కానీ షాకింగ్గా చాలా మంది వాలంటరీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఇన్కమ్ జనరేటర్ స్టార్ట్ చేసింది. సో ఇది కొత్త ఫీచర్స్ తీసుకురావడానికి కాకపోయినా యాప్ని స్టేబుల్గా కంటిన్యూ చేయడానికి యూజ్ అయ్యేది. వాట్సాప్లో మనకి ఇంకా కొత్త ఫీచర్ తీసుకురావాలంటే వీళ్ళు ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద వర్కౌట్ చేయాలి. సో దానికోసం రీసెర్చ్లో ఉంది. అదే టైంలో 2014లో 19 బిలియన్స్ పెట్టి ఫేస్బుక్ వాట్సాప్ని పర్చేజ్ చేసింది. విన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, అసలు ప్రాఫిటే చేయని వాట్సాప్ని ఫేస్బుక్ పర్చేజ్ చేసి ఏం చేసుకుంటుందని. వాట్సాప్ను కూడా వాట్సాప్ ఫౌండర్స్ని రన్ చేయమని చెప్పింది. సో ఇది తేడా ఉంది అనిపించింది, ఎందుకంటే ఫేస్బుక్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టే చాలాసార్లు డేటా రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కుంది. సో అదే టైంలో క్యాంబ్రిడ్జ్ అనలిటికల్ స్కాన్ లో ఇరుక్కుంది. ఈ స్కాన్ ఫేస్బుక్ డేటాని పొలిటికల్ గా యూజ్ చేశారని లీక్ అయింది. సో దీనికోసం మన మార్క్ మామ సారీ కూడా చెప్పారు అదే టైంలో. ఇలాంటి గొప్ప చేతిలో ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డేటా మొత్తం ఉంది. సో వీళ్ళు వాట్సాప్ ని పర్చేజ్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫేస్బుక్ ప్రైస్ మీద అందరికీ నమ్మకం పోయింది, అందుకని తరచుగా ఫేస్బుక్ ని వాడటం తగ్గించుకుంటూ వస్తున్నారు. సో దాన్ని రికవర్ చేయడానికి 19 బిలియన్స్ పెట్టి వాట్సాప్ ని పర్చేజ్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు. మీకు గుర్తుందో లేదో 2018-19 ఆ టైంలో మనకి వాట్సాప్లో కొత్త పాలసీస్ వచ్చినాయి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం సర్వీసెస్ కంటిన్యూ చేయలేదు. మనకి తెలుసో తెలియకుండా మనందరం యాక్సెప్ట్ చేసి ఉంటాం. ఒకవేళ మనం అది యాక్సెప్ట్ చేస్తే మన డివైస్ ఐడి, లొకేషన్, ట్రాన్సాక్షన్ డేటా, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతాయి. సో కానీ ఇందులో ఒక మంచి విషయం ఉంది, మనం వాట్సాప్లో చాట్ చేసిన ప్రతి చాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. సో దీనివల్ల వాట్సాప్ తలుచుకున్నా కానీ మన చాట్ని చూడలేదు. సో ఇది ఒక మంచి విషయం వాట్సాప్లో. 2017లో జాయిన్ వాట్సాప్ నుంచి రిజైన్ చేశాడు డేటా రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాత బ్రెయిన్ కూడా 2018 ఏప్రిల్ ఆ టైంలో క్విట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇప్పటివరకు మనం వాట్సాప్ హిస్టరీని తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్సాప్ మనీ ఎలా ఎర్న్ చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలుసుకున్నాం. 2019 ఆ టైంలో ఫేస్బుక్ వాళ్ళు వాట్సాప్లో వాట్సాప్ బిజినెస్ యాప్ను లాంచ్ చేశారు. సో ఇది మన ఇండియాలో స్టార్ట్ చేశారు ఫస్ట్, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అదే టైంలో కోవిడ్ రావడం వల్ల చాలా ప్లస్ పాయింట్గా మారిపోయింది ఈ వాట్సాప్ వాళ్ళకి. ఓకే, ఎందుకంటే లాక్డౌన్ టైంలో ప్రతి బిజినెసెస్ ఆన్లైన్కి షిఫ్ట్ అయినాయి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ వాట్సాప్ వాళ్ళు వాట్సాప్ బిజినెస్లో API అనేది లాంచ్ చేశారు. API అంటే ఏం లేదు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ వర్డ్ ఏదో కొత్తగా ఉందని మీరు కన్ఫ్యూజ్ కాకండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ర్యాపిడోలో ఒక క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు మీకు గూగుల్ మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు వస్తున్నారా రావట్లేదని మనకి లొకేషన్ ర్యాపిడోలోనే చూపిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు APIని యూజ్ చేస్తారు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో గూగుల్ మ్యాప్ సర్వీసెస్ ర్యాపిడోకి ప్రొవైడ్ చేస్తారు త్రూ అవుట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. గూగుల్ మ్యాప్ వాళ్ళు సర్టెన్ అమౌంట్ తీసుకొని ర్యాపిడో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు వాట్సాప్లో నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఆ టికెట్కి సంబంధించిన అప్డేట్స్ మనకి వాట్సాప్లో వస్తూ ఉంటాయి త్రూ అవుట్ API అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్.
ఓకే, ఇలా బుక్ మై షో అనే కాదు, ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, సో బ్యాంక్ రిలేటెడ్ మెసేజ్ కూడా మనకి డైలీ వస్తుంటాయి. సో మనం ఎక్కడ లాగిన్ అయినా కానీ వాళ్ళకి ఒకవేళ యాక్సెస్ ఉంటే మనకి ఇండైరెక్ట్ గా మెసేజ్ వస్తూనే ఉంటుంది వాట్సాప్ లో. సో ది వన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ వే అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని చాలా కంపెనీస్ మనకి డైలీ మెసేజ్ పంపిస్తుంటాయి. దీన్ని బిజినెస్ కస్టమర్ కనెక్షన్ పాయింట్ అంటారు. సో మన డేటాను వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు మెసేజ్ చేసేటట్టు యాక్సెస్ ఇస్తుంది అనమాట వాట్సాప్ సర్వీస్ త్రూఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. సో అలా ఎర్న్ చేస్తుంది వాట్సాప్ మన దగ్గర నుంచి. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇఫ్ యూ నాట్ పేయింగ్ ద ప్రోడక్ట్ దెన్ యు ఆర్ ద ప్రోడక్ట్. సో ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తుంది వాట్సాప్. సో జనరల్లీ మనకి ఇంతకుముందు మెయిల్స్ చూసుకుంటే జంక్ మెసేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ అలాగే ఎస్ఎంఎస్ఎస్ కూడా చాలా జంక్ మెసేజ్ మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తాం. సో వాట్సాప్ రాను అలానే క్రియేట్ అవుతుంది మనకి, ఎందుకంటే జంక్ మెసేజ్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి రాను. ఓకే, అండ్ ఆల్సో మనకి వాట్సాప్లో వాట్సాప్ పే ఆప్షన్ కూడా ఉంది. సో వాట్సాప్ పేలో చిన్న చిన్న పేమెంట్స్కి పెద్ద ఛార్జెస్ అయితే అప్లై చేయవు, కానీ బిజినెస్ పేమెంట్స్కి అయితే అప్ టు 3% అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇది వాట్సాప్ ఎర్నింగ్ మాడ్యూల్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా వాట్సాప్ మన దగ్గర నుంచి ఎలా ఎర్న్ చేసుకుంటుంది అనేది. వీడియో నచ్చినట్టయితే కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అవర్ టెక్ మీడియా. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ టు యువర్ ఫ్రెండ్స్, బికాస్ షేరింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద కేరింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు దెన్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కామెంట్ చేస్తే ఐ విల్ ట్రై టు మేక్ ద కంటెంట్ వాట్ యూ నీడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. సైనింగ్ అవుట్, వినయ్ యాదవ్.